ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనించి ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారని సంగతి అందరూ కూడా గమనించారు. ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు. ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఒక ప్రాంతంలో అణగారినటువంటి వర్గాలు మళ్ళీ ఓసీలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే రాజ్యాంగం చదివేటప్పుడు విమర్శ చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా గమనించాలి. అందుకే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఆయన ఈ సమాజాన్ని మనం సమాజం స్థాపించాలంటే అది ఒక రాజ్యాంగం ద్వారా సాధ్యపడుతుందని ఆయన విశ్వసించారు. చట్ట రూపంతోనే అది సాధ్యపడుతుందని ఒక ఆలోచన చేశారు. దానికి అనుగుణంగానే ఆయన చట్టాలు రూపొందించారు. అలాగే ఆ చట్టాలను అమలు పరచాలంటే మళ్ళీ నాయకత్వం కావాలని కూడా అన్నారు. కేవలం అది కాకుండా మామూలుగా ఉండిపోతే చట్టం ఉందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ దానికి ఒక ప్రయోజనాలు ఉండవు. ఎవరైతే అనగబడుతున్నటువంటి వారు ఉన్నారో అనగారినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం ఏం చేయకూడదు. అందుకే నాయకత్వం అవసరం. ఎవరైతే ఈరోజు నాయకత్వం చేర్దలుచుకున్నారో వాళ్ళందరూ కూడా అది గమనించాలి. ఆ లక్ష్యాలు పెట్టుకొని ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని గొప్పవారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు మనం పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం.